నమస్కారం. న్యూస్ 9 టీవీకి స్వాగతం. ఊహించని ఆపద ఎదురైనప్పుడు భయపడి వెనుకడుగు వేసే రోజులు పోయాయి. చిన్న పిల్లలకు బెల్ టెస్ట్ కరాటే బెల్ టెస్ట్ పెట్టినందుకు మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి నాకు ముఖ్య అతిథిగా పిలిచినందుకు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ పిలిచినందుకు మీకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈ కుంఫు అనేది చిన్నపిల్లలు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటే మన ఆత్మరక్షణకు మంచి. అందులో బాలికలు ఇప్పుడు ఎక్కువ బాలికలు ఎక్కువ లేదు కదా, ఎంతమంది సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం స్కూల్కు పోయినప్పుడు స్కూల్కేనా ఇంకా మార్కెట్ పోగా అక్కడ రాంగ్ ఎన్ని రోజుల నుంచి వెళ్తున్నాం క్లాస్కి? 1 year అయిందా? మీ మాస్టర్ ఎవరు? సరే కూర్చో. కొట్టేప్పుడు కూడా కొడతావా ఎవరికైనా? మరి మంచిగా బాగా నేర్చుకొని హావు అనుకుంటే ఎవరి మీద దాడి చేయడానికి లేదు. నీ ఆత్మరక్షణ కోసం కావాలి. మంచిగా నేర్చుకోండి. పిల్లలు బాబులలో ఎవరు చెప్తూ నిలబడు. దేనికి నేర్చుకుంటున్నావు బాబు? దాడి చేసి కొట్టేస్తావా? దాడి చేసి కొట్టడానికి, నీ మీద దాడి చేసుకోవడానికి తప్ప. మంచిగా నేర్చుకోండి. మాట్లాడేది మాట్లాడండి మాస్టర్స్. ఇప్పుడు ఆపదకే ఎదురెళ్లి పంచ్ విసిరే చిచ్చర పిడుగులు తయారయ్యారు. పుస్తకాలతో కుస్తీ పట్టడమే కాదు, కుంఫుతో తమను తాము రక్షించుకోవడంలోనూ మేధస్సులోనూ పెంచుకోవడంలోనూ ఆదర్శంగా నిలుస్తున్నారు మంచిర్యాల జిల్లా మందమరి విద్యార్థులు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక వికాసానికి క్రీడలు ఎంత అవసరమో నిరూపిస్తూ సింగరేణి హై స్కూల్ మైదానంలో జరిగిన బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలో తమ సత్తా చాటారు. అసలు అక్కడ ఏం జరిగింది, ఆ విద్యార్థుల ప్రదర్శన ఎలా సాగింది చూద్దాం. మంచిర్యాల జిల్లా మందమరిలోని సింగరేణి హై స్కూల్ మైదానం ఆదివారం మార్షల్ ఆర్ట్స్ ఫీట్లతో మారుమోగింది. మాస్టర్ జట్టి కృష్ణ పర్యవేక్షణలో విద్యార్థులకు అత్యంత ఉత్సాహంగా కుంఫు బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మందమరి పట్టణ ఏఎస్ఐ మిలిన్ కుమార్ విద్యార్థుల ప్రదర్శన చూసి ఫిదా అయ్యారు. పరీక్షలో ఉత్తీర్ణులైన చిచ్చర పిడుగులకు యెల్లో, గ్రీన్, మెరూన్ బెల్టులతో పాటు సర్టిఫికెట్లు ప్రదానం చేసి వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా గ్రాండ్ మాస్టర్ కంఠేశ్వర్ అసిస్టెంట్ మాస్టర్ హరికృష్ణలు మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండే ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోవడం వల్ల శారీరక మానసిక దృఢత్వం కలుగుతుందన్నారు. ఆపదలు వచ్చినప్పుడు తమను తాము కాపాడుకునే ఆయుధంగా ఈ విద్య పనిచేస్తుందని స్పష్టం చేశారు. అంతేకాదు సాధారణ విద్యార్థులు 4 గంటలు కష్టపడి చదివే సబ్జెక్ట్ ను క్రీడల్లో చురుగ్గా ఉండే విద్యార్థులు కేవలం 1 గంటలోనే అర్థం చేసుకోగలరని, వారి మేధస్సుకు క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని వివరించారు. ఈ ఉత్సాహభరిత కార్యక్రమంలో మాస్టర్లు రాజేష్, శ్రీనివాస్, టి రవి, చందు, శ్రీధర్, ప్రభాకర్, ఎంఎల్ రవితో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొని పిల్లలను ప్రోత్సహించారు. చూశారుగా, చదువుతో పాటు క్రీడలు ఉంటే పిల్లల భవిష్యత్తు ఎంత ఉజ్వలంగా ఉంటుందో. కుంఫు లాంటి ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోవడం ద్వారా రేపటి సవాళ్లను ఎదుర్కొనే ఫైటర్స్ గా మన పిల్లలు ఎదుగుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మందమరి నుండి రిపోర్టర్ రాజశేఖర్ తో ఇది ఇవాల్టి న్యూస్ 9 స్పెషల్ స్టోరీ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.